చిలక చెప్పే జాతకం కోసం ఎదురు చూస్తున్న జనాలు. కూరగాయల మార్కెట్లో తాజా తాజా కూరగాయలను అమ్ముతున్న అవ్వలు. కుండలు చేసే పనిలో బిజీగా ఉన్న కుమ్మరి సోదరులు. కుండలతో కట్టిన గోడ భలే ఉంది కదా చూడడానికి. ఏడవరబ్బా నా భార్యలాగా ఉన్నారు. ఏయ్ పావని నువ్వేనా? భలే ఉన్నావే అచ్చం బొమ్మలాగా. ఎవరో కానీ భలే క్రియేట్ చేశారు కదా ఈ బొమ్మల్ని. మన మొహం అందులో ఉంచితే సేమ్ అలాగే కనిపిస్తున్నాం. ఎవరో భార్య భర్తలు బయట నిల్చో ఉన్నారు. బహుశా పనికి వెళ్తున్నట్టున్నారు, మనకెందుకులే. ఇంకా ఇక్కడికి వస్తే రాగులు రుబ్బుతున్న అవ్వ, బియ్యం చెరుగుతున్న బామ, ఇంటి ముందు పేపర్ చదువుతున్న తాత, అరుగు మీద ఆడుకుంటున్న పిల్లలు, ఇంకా పాపం ఆకలితో అలమటిస్తున్న పక్షులు, ఇంకా బృందావనంలో కృష్ణయ్యని వేడుకుంటున్న గోపికములు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉండే శిల్పారాము అందాల గురించి మాట్లాడుతున్నా అండి. ఇప్పటి వరకు ఈ శిల్పారామం రాని వాళ్ళు, ఇంత దూరం రాలేని వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. శిల్పారామం లోపల ఎలా ఉంటుంది, ఎలాంటి అందాలను తన గర్భంలో దాచుకొని ఉంది అనే విషయాలను కళ్ళకు కట్టినట్టయితే చూపిస్తాను. ఫస్ట్ మనం చేయాల్సింది, బైక్లో కానీ కారులో కానీ వచ్చినట్లయితే నేరుగా లోపలికి వెళ్ళి పార్కింగ్ చేసి రావాల్సి ఉంటుంది. బైక్ అయితే పార్కింగ్ ఫీజు 40 రూపాయలు లెక్క తీసుకుంటున్నారండి. తర్వాత మనం లోపలికి ఎంటర్ అవ్వాలంటే బయటే ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. క్యాష్ ద్వారా టికెట్ తీసుకునే వాళ్ళకి రైట్ సైడ్లో కౌంటర్ ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ చేసే వాళ్ళకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దాన్ని బట్టి మనం టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, మీకు టికెట్ల రేట్ల గురించి చెప్పలేదు కదా. ఇక్కడ పెద్ద తలకాయకి 60 రూపాయలు, చిన్న తలకాయకి 20 రూపాయల లెక్కలు తీసుకుంటున్నారు. ఇంకా మా వాడు తలకాయకి అయితే ఏమీ లేదండి, వాడికి ఇంకా టికెట్ తీసుకునేంత తలకాయ రాలేదని ఫ్రీగానే పంపించేశారు. ఇక లోపలికి అడుగు పెట్టగానే ఎదురొచ్చి మరీ పలకరించినట్లు విఘ్నేశ్వరుడు ఎదురుగా నిల్చొని కనిపిస్తాడు. మనం కూడా ఆ పార్వతీపుత్రుడిని ప్రేమగా పలకరించి ఆ ప్రశాంతమైన ప్రదేశంలోకి మన ప్రయాణం కొనసాగించాలి. మనం ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్లోనే ఆ ప్రదేశానికి సంబంధించి మ్యాప్ అయితే ఇచ్చున్నారండి. అందులో మనం ఎక్కడెక్కడికి వెళ్తే ఏమేమి చూడొచ్చు, మనం చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, జాగ్రత్తగా అంతా తిరిగి చూసుకుంటూ సేఫ్గా ఎగ్జిట్ అయ్యే విధంగా ఇందులో చూపించున్నారు. ఇంకా ఇక్కడి నుంచి శిల్పారాయం యొక్క అందాల హరివిల్లు ప్రపంచంలోకి మన అడుగులు ఆనందంగా కదులుతాయి. ఎటు చూసినా కానీ పచ్చని ప్రశాంతమైన వాతావరణమే మనకు స్వాగతం పలుకుతున్నట్టు కనిపిస్తుంది. పల్లెటూరులో పచ్చని పొలాల మధ్య తిరుగుతుంటే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతి నాకు కలుగుతుంది. ఇక్కడ రంగురంగుల పూలన్నీ కలిసి ఒకే చోట కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నట్లు ముచ్చటగా చూడ చక్కగా విరబూసి కిలకిల నవ్వుతున్నట్లు ఉన్నాయి. ఈ పచ్చదనాన్ని, ఈ హరివిలు లాంటి వాతావరణాన్ని చూస్తున్నంతసేపు నా కళ్ళు నన్ను ముద్దాడుతూనే ఉన్నాయి. ఎందుకంటే 24 గంటలు ఆ 4 గోడలు, వాహనాలు, భవనాలు తప్ప ఏరే ప్రపంచం చూడని కళ్ళకి ఇలాంటి ప్రపంచాన్ని చూపించేసరికి నా కళ్ళు ఆనంద బాష్పాలు కార్చి నాకు థ్యాంక్స్. ఈ శిల్పారామంలో తరచుగా నృత్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, జానపద కళలు, పండుగ వేడుకలు లాంటివి ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు కూడా ఇక్కడ ఏదో ప్రదర్శన ఉన్నట్టుంది, అందుకే వేదికను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ కనిపించే ప్రతి వస్తువు కూడా కళాకారుడి యొక్క ప్రతిభని, కష్టాన్ని ప్రతిబింబం అయ్యేలా కనిపిస్తాయి. అంత సృజనాత్మకంగా మన పిల్లల్ని కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రదేశాలకు తీసుకువస్తేనే వాళ్ళకి మన సంస్కృతులు ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, మన పద్ధతులు ఏంటి, మన మూలాలు ఏంటి అని అర్థమవుతుంది. అలా అర్థమైతేనే వాళ్ళ జీవితం కూడా రేపు అడ్డదారు తక్కకుండా అర్థవంతంగా ఉంటుంది. ఇక్కడ బోటింగ్ చాలా బాగుంటుందని అందరూ అంటుంటారు, కానీ మన దురదృష్టమో ఏమో కానీ ఆ బోటింగ్ ఇప్పుడు రన్నింగ్లో లేదు. అన్ని బోట్లు స్లీపింగ్ మోడ్లోనే ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న బాధాకర విషయం ఏంటంటే, ఇంత ఆహ్లాదకరమైన ప్రదేశంలో నిర్వహణ లోపం సన్నగిలిందేమో అనిపించింది. ఎందుకంటే ఈ కొలాన్ని నిన్న మొన్న క్లీన్ చేసి ఆ చెత్తని ఇక్కడే పెట్టేశారు. కొలంలో నీళ్ళైతే బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి. ఇది సందర్శకులు సందర్శించే స్థలం అని తెలిసినప్పుడు సదా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుందని నా ఇప్పుడు మనం అసలు సిసలైన ప్రదేశంలోకి ప్రవేశించబోతున్నామండి. అదే మన అవ్వలు, మన తాతలు నివసించే గ్రామం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇల్లుల్ని, ఈ వాతావరణాన్ని చూస్తే ఎన్నో సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మనం గడిపి వచ్చిన కల్మషం లేని రోజులను గుర్తు చేసుకొని అక్కడ ఉండేది మనుషులు కాదు బొమ్మలనే విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళతో మాట్లాడాలి, మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన, అనుభూతి కలగక మానదు. ఇలాంటి ఇల్లులను చూసి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో, ఇలాంటి మనుషుల్ని విడిచి ఎన్ని సంవత్సరాలు గడిచిందో, ఆ రోజులు మళ్ళీ రావు. ఆ మనుషుల్ని ఇంకెప్పుడు కలవలేము. అందుకే ఇలా బొమ్మల రూపంలో భద్రపరుచుకొని చూసుకుంటున్నాం. ఎంత న్యాచురల్గా మన నేటివిటీని ఇక్కడ రూపొందించున్నారని అస్సలు ఊహించలేదు. మన సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనం మనతోనే ఆగిపోకూడదని, రేపటి తరానికి కూడా తెలియాలి అనే ఆలోచన వచ్చి శిల్పారామం లాంటి ఇంత పెద్ద ప్రదేశాన్ని నిర్మించిన వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలు అనాలంటే మనసు రావడం లేదండి. ఎందుకంటే అవి మనలాగే ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలోనే మనం బతికినాము, ఇలాంటి మనుషులతోనే మనం జీవించాం. అందువల్లనేమో
ఇది నాకు ఒక ఊర్లాగా కనిపిస్తుంది కానీ కల్పితంలాగా అస్సలు అనిపించడం లేదండి. కొన్ని అనుభూతుల్ని మాటల్లో వర్ణించడం కంటే ప్రశాంతమైన మనసుతో ఆస్వాదించుకుంటూ అలా వెళ్తుంటే ఇంకా బాగుంటుంది. ఇదే అండి అందాల, అద్భుతాల, కళల నిలయం మన శిల్పారామం యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.